వీగా సరే మన బాడీ షాట్ అనేది చెక్ చేసుకుంటే ఎలాంటి బాడీ షాట్ అనేది ఏం లేదు. ఈ ఫోమ్ ఉంది కదా, క్లీన్ చేసి మళ్ళీ యాసిడ్ గా ఫిట్ చేసుకుందాం. ఇంకా థర్మోస్టాట్ కనెక్షన్ ఇచ్చాం, ఎక్కువసేపు అయితే ఆన్ చేయొద్దు. అయితే కనెక్షన్స్ అయితే మనం హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రిక్ తెలుగు వీగార్డ్ పెప్పల్ మోడల్ గీజర్. దీని ప్రాబ్లం వచ్చేసి ట్యాంక్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి క్లీన్ చేసేయడం ఎక్కేయడం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి మన బాడీ షాట్ అనేది చెక్ చేసుకుంటే ఎలాంటి బాడీ షాట్ అనేది ఏం లేదు. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన క్యాప్ అనేది ఈ విధంగా తీస్తే దీని కింద ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేస్తే ఈ రెడ్ క్యాప్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. క్లిప్స్ ఉంటాయి అటు ఇటు, లేకపోతే అది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఇది ఓపెన్ చేసినాక ఈ పైన రెడ్ క్యాప్ ఓపెన్ చేసినాక దీని కింద హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ హీటింగ్ ఎలిమెంట్ పైన ఈ ఫోమ్ ఉంది కదా, ఇది వచ్చేసి షార్ట్ సర్క్యూట్ అయినా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఈ ఫోమ్ అయితే తీయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కనెక్షన్స్ అయితే మనం రిమూవ్ చేసుకుందాం. థర్మోస్టాటర్, ఈ పిన్స్ ఇవన్నీ అయితే మనం తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇండికేటర్ లైట్స్. ఈ క్లిప్ తీస్తే దీని కనెక్షన్ అయితే డిస్కనెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ థర్మోస్టాటర్ యొక్క కేబుల్స్ ఉంది కదా, ఇవైతే తీసేసుకోవాలి. ఇవి తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇవి ఏంటంటే ఇందులో గ్యాస్ ఉంటుంది, ఇది ఇరిగిపోతే మనకు వర్కింగ్ అయితే చేయదు. ఈ రెండు స్క్రూలు తీసేసి థర్మోస్టాట్ కనెక్షన్లు అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎర్తింగ్ కూడా ఇప్పేసాము. నెక్స్ట్ ఈ స్క్రూ ఇప్పేసి ఈ కట్ ఆఫ్ కూడా ఇది తీసేసుకోవాలి. మాన్యువల్ కట్ ఆఫ్ ఇది. ఓవర్గా హీట్ అయినప్పుడు థర్మోస్టాట్ కట్ కాకపోతే ఈ కట్ ఆఫ్ అనేది కట్ కావడం జరుగుతుంది. దీనికి ఫేస్ న్యూట్రల్ అయితే సప్లై రావడం జరుగుతుంది. దీని నుంచి ఫేస్ న్యూట్రల్ సప్లై అయితే పోవడం జరుగుతుంది. ఈ పిన్స్ అనేది తీసేసుకోవాలి హీటింగ్ ఎలిమెంట్. ఈ విధంగా తీసుకున్నాక ఈ థర్మోస్టాటర్ కూడా కింద చూడండి, మనం స్కూల్ ఇప్పినాక కింద క్లిప్స్ స్కూల్ తోటి ఈ విధంగా తీస్తే ఈ థర్మోస్టాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. మనకు వచ్చేసి థర్మోస్టాటరు. ఈ కేబుల్స్ అయితే మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒకసారి అయితే మనం హీటింగ్ ఎలిమెంట్ అయితే చెక్ చేసుకుందాం. హీటింగ్ ఎలిమెంట్ చెక్ చేస్తే బాగానే ఉంది, ఎలాంటి బాడీ షాట్ అయితే ఏం లేదు. కనెక్షన్స్ అయితే మొత్తం తీసేసినాక ఎప్పుడైనా సపరేట్గా థర్మోస్టాటరు కట్ ఆఫ్ అయితే ఇండివిజువల్గా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఈ స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకొని హీటింగ్ ఎలిమెంట్ అయితే బయట తీసుకోవాలి. 1 year లేదా 2 yearsకి ఒకసారి అయినా కంప్లీట్గా ఓపెన్ చేసి గీజర్ అయితే క్లీన్ చేసి ఫిట్ చేసుకుంటే మనకు పవర్ బిల్ అయితే చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు హీటర్ కూడా తొందర హీట్ అవుతూ ఉంటాయి వాటర్. ఈ ప్లేట్ అయితే తీసి పక్కన పెట్టుకుందాం. దీని కింద ఈ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్ కూడా తీసేద్దాం. ఈ రబ్బర్ తీసినాక కింద హీటింగ్ ఎలిమెంట్ అయితే మనకు కనబడడం జరుగుతుంది. మనకి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల పవర్ బిల్ తక్కువ వస్తుంది. మళ్ళీ ఒకటి వాటర్ అనేది తొందర హీట్ కావడం జరుగుతుంది. ఈ స్క్రూస్ కూడా మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. హీటింగ్ ఎలిమెంట్ అయితే ఈ విధంగా మనం బయట తీసేసుకొని చూసుకుంటే ఎలాంటి ఫ్లోరైడ్ అయితే ఏం లేదు. ఈ విధంగా ఉండడం వల్ల మనకి వాటర్ కూడా తొందర హీట్ కావడం జరుగుతుంది. దీన్ని కంప్లీట్గా ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ యాసిడ్గా ఫిట్ చేసుకుందాం. లోపల కూడా డస్ట్ అనేది ఏం లేదు, మళ్ళీ ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఫిల్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బాగానే ఉంది. ఒకసారి డైరెక్ట్ కూడా ఆన్ చేసి చూసుకుందాం. సిరీస్ పెట్టుకుంటే ఎలాంటి బాడీ షాట్ లేదు. డైరెక్ట్ పెట్టుకుంటే మనకు చూడండి స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒకసారి డైరెక్ట్ చెక్ చేసుకుంటే హీటింగ్ కూడా కావడం జరుగుతుంది. చూడండి హీట్ బాగానే అయింది, బాగానే ఉంది. ఫిల్మెంట్ కూడా మనం తీసేటప్పుడు ఏ విధంగా తీసామో అదే విధంగా పెట్టుకొని మళ్ళీ యాసిడ్గా కనెక్షన్స్ కూడా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నట్స్ అయితే చుట్టూ పెట్టుకోవాలి. మనం ఇందాక తీసాం కదా, ఈ నట్స్ అయితే మొత్తం పెట్టుకొని దానిపైనుంచి రబ్బర్ అయితే పెట్టుకొని దానిపైనుంచి మళ్ళీ ప్లేట్ కూడా పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. చూడండి నెక్స్ట్ ఈ ప్లేట్ అయితే పెట్టుకొని ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఈ వాచర్స్ అయితే ఉండడం జరుగుతుంది. వాచర్స్ ఇతను నట్ అయితే పెట్టుకొని వీలంతా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ నట్స్ టైట్ చేసుకున్నప్పుడు ఆపోజిట్ అయితే మనం టైట్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా టైట్ కావడం జరుగుతుంది. 4 నట్లు వీలైనంత వరకు ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఫుల్ టైట్ అయితే కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్స్ అయితే యాసిడ్గా మనం పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి థర్మోస్టాటరు. ఈ లోపల ఈ పుల్ల పెట్టినాక దానిపైనుంచి ఇవి పెట్టుకునేటప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇవి ఇరిగితే మనకు ఆటో కట్ ఆఫ్ అయితే కాదు థర్మోస్టాటర్ది. థర్మోస్టాట్కు 2 సైడ్ల స్క్రూలు అయితే ఫిట్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ కేబుల్ కనెక్షన్స్ కూడా యాసిడ్గా మళ్ళీ పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి థర్మోస్టాటర్కు పెట్టేసుకుందాం. కింది సైడ్ చూడండి సేమ్ మనం తీసేటప్పుడు ఏ విధంగా తీసామో అదే కనెక్షన్స్ పిన్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. పిన్స్ ఏమైనా లూజ్గా ఉంటే ఒకసారి కడిమితో ప్రెస్ చేసి పిన్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఈ మధ్యలో 2 వచ్చేసి హీటింగ్ ఎలిమెంట్, ఇవి కూడా పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి మాన్యువల్ కట్ ఆఫ్.
ఫేస్ న్యూట్రల్ అయితే కనెక్షన్స్ సేమ్ కట్ ఆఫ్కి అయితే మళ్ళీ కనెక్షన్ యాస్టీస్గా మనం ఇచ్చేసుకున్నాం కదా. నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఎర్తింగ్ కూడా ఫిట్ చేసేసుకుందాం. కనెక్షన్స్ ఏవేవి తీసామో సేమ్ అదే విధంగా కనెక్షన్స్ యాస్టీస్గా మనం ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చినాక అండి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చినాక థర్మోస్టాటర్ కనెక్షన్ ఇచ్చాం కదా. ఈ థర్మోస్టాటర్ కట్ కానప్పుడు ఈ మాన్యువల్ కట్ ఆఫ్ అయితే కట్ కావడం జరుగుతుంది. దీని మధ్యలో ఒకటి బ్లాక్ బటన్ ఉంటుంది కదా, చూడండి, ఇది నొక్కితే మనకు ఆన్ కావడం జరుగుతుంది. థర్మోస్టాటర్ ఆన్ అయ్యి కట్ కానప్పుడు ఈ బటన్ అయితే ట్రిప్ అయిపోద్ది. ఈ బటన్ నొక్కడానికి మళ్ళీ గీజర్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి యాస్టీస్గా మళ్ళీ ఫిట్ చేసుకుంటే మళ్ళీ వర్క్ అవడం జరుగుతుంది. చూసుకోవాలి. ఇండికేటర్ యొక్క కనెక్షన్స్ కూడా మనం కనెక్షన్స్ చేయడం జరిగింది. కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చినా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాస్టీస్గా అయితే మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఫిట్టింగ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే పైన క్యాబ్ పెట్టే ముందుకు ఒకసారి చెక్ చేసి చూపెడుతున్నా. చూడండి, ఎలాంటి బాడీ షాట్ అయితే లేదు. ఒకసారి డైరెక్ట్ ఆన్ చేసి చూస్తే మీకు ఇక్కడ 2 ఇండికేటర్లు అయితే మనకు రావడం జరుగుతుంది. డైరెక్ట్ పెడుతున్నా. ఈ డైరెక్ట్ పెట్టినప్పుడు ఎక్కువసేపు అయితే ఆన్ చేయొద్దు. ఒక 1 లేదా 2 సెకండ్స్ ఇట్లా చెక్ చేసి మళ్ళీ బంద్ చేసుకోవాలి. సప్లై కరెక్ట్ వస్తుందా లేదా చూసుకొని ఈ పిన్స్ అనేది కరెక్ట్ ప్రెస్ అనేది లేదా ఒకసారి చూసుకొని ఈ పైన ఇది ఉంది కదా, మళ్ళీ క్లాత్ ఫోమ్ అనేది పెట్టుకొని మళ్ళీ యాస్టీస్గా ఫిట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. లూజ్ కనెక్షన్ నుండి స్పార్క్ ఏమైనా వస్తే అది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా మనకు ఆపడం జరుగుతుంది. మళ్ళీ పైనుంచి క్యాప్ అయితే యాస్టీస్గా పెట్టుకొని మళ్ళీ గీజర్ అయితే ఫిట్ చేసుకోవాలి. మనకు ప్రెస్సింగ్ చేయనే లాక్ అయితే లాక్ అవ్వడం జరుగుతుంది. దానిపైనుంచి ఒక స్క్రూ ఉంటుంది ఈ నాప్ కింద. ఈ స్క్రూ అయితే టైట్ అయితే చేసుకోవాలి. స్క్రూ టైట్ చేసుకొని మళ్ళీ లాస్ట్కి అయితే మనం ఫిట్ చేసుకోవాలి. దానిపైనుంచి అయితే నాప్ అయితే పెట్టేసుకుందాం. నాప్ పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే కరెక్ట్ చెకింగ్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి చూసుకొని మీడియం పెట్టుకుంటే మనకు హీట్ అనేది సరిపోతుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే మనం చూసుకుందాం. ఎలాంటి బాడీ షాట్ అయితే లేదు. డైరెక్ట్ పెట్టి చూసుకుందాం. చూడండి, ఓకే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అయితే మనం డైరెక్ట్ కూడా పెట్టి చూసుకుందాం. ఎలాంటి బాడీ షాట్ అయితే లేదు. ఒకసారి డైరెక్ట్ కూడా పెట్టి చూసుకుందాం. చూడండి, ఇక్కడ 2 ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కసారి 1 లేదా 2 సెకండ్స్ ఇట్లా చెక్ చేసి మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ యాస్టీస్గా అయితే కనెక్షన్స్ అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ గీజర్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రెషర్ వాల్వ్. ఇది కంపల్సరీ గీజర్కి అయితే మ్యాండేటరీ, కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే దీనికి ఫోర్స్ అనేది ఎక్కువ పోకుండా మళ్ళీ ట్యాంక్లో వాటర్ అనేది రిటర్న్ రాకుండా ఈ వాల్ అయితే కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి. ఈ వాల్ ఫిట్ చేయండి గీజర్ అయితే ఫిట్ చేయకూడదు. చూడండి, హెయిర్ అనేది ఏమైనా ఉంటే ఇది నొక్కితే మనకు హెయిర్ అనేది రిలీజ్ అయిపోతుంటుంది. ఈ విధంగా ఇది కంపల్సరీ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా గీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.